ఈరోజు దేని గురించి ధ్యానించబోతున్నాం చెప్పండి బిగ్గరగా. ఆశా నిగ్రహము. ఆశా నిగ్రహం అంటే ఏంటి? ఇక మాట్లాడగలంటే దీన్ని ఇంగ్లీష్లో చాలా బాగుంటుంది, సెల్ఫ్ కంట్రోల్. ఒక ప్రశ్న నేరుగా మీరు ఎవరి కంట్రోల్లో ఉన్నారు? హూస్ కంట్రోల్ అయ్యూ? మీరు ఎవరి కంట్రోల్లో ఉన్నారు? ఎవరిని కంట్రోల్ చేస్తానికి ఎప్పుడు ప్రతి ఒక్కరిని కంట్రోల్ చేస్తానికి ఆశపడతారంట, వారిని వారు కంట్రోల్ చేసుకోరంట. ప్రతి ఒక్కరు ఇంకోళ్ళ మీద కంట్రోల్ చూపించాలని, అధికారాన్ని చూపించాలని ఆశపడతారంట, వారిని కంట్రోల్ చేసుకోలేరు అనేది దేవుని వాక్యం కూడా తెలియజేయబడుతుంది. ఒక మనిషి నిజంగా శక్తి కలిగిన మనిషి అన్నప్పుడు ఎ పవర్ఫుల్ మ్యాన్ ఇస్ ద వన్ హూ కెన్ కంట్రోల్ హిస్ మైండ్, హిస్ టంగ్. తన మనసుని, తన నోటిని అదుపులో పెట్టుకోగలిగిన వాడు నిజంగా బలవంతుడంట. దేవుని వాక్యం చూసినప్పుడు సామెతలు 25:28 ఈ మాట ఎప్పుడైనా చదివారో లేదో కానీ చాలా ఇంపార్టెంట్ వర్డ్. ఈ మాట చూద్దాం, సెల్ఫ్ కంట్రోల్ గురించి ఏమని రాయబడుతుందో చూద్దామా. ప్రాకారము లేక పాడైన పురము ఎంతో, తన మనసును అణుచుకోలేని వాడును అంతే. ఏంటంట? ఒక పట్టణానికి ప్రాకారం ఎంత ముఖ్యమో ఒక మనసుకి కూడా సెల్ఫ్ కంట్రోల్ అంత ముఖ్యమంట. అంటే సెల్ఫ్ కంట్రోల్ లేనివాడు పట్టణానికి, ప్రాకారానికి, ఇంక మాటలు చెప్పాలంటే ఒక గొప్ప ప్రాంతానికి హద్దు లేనివాడు, ప్రొటెక్షన్ లేనివాడు. ఇంక మాటలు చెప్పాలంటే ఈరోజు అయితే వీ టాక్ అబౌట్ ఒక దేశానికి ఎంత పవర్ఫుల్ అన్నప్పుడు ఎంత న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయో. ఆ రోజుల్లో మాట్లాడాలంటే ఒక మనిషి, ఒక దేశానికి ఎంత పెద్ద ప్రాకారం ఉందో, లేకపోతే గోడలు ఉన్నాయో, ఎంత ఘనంగా ఉందో దాన్ని బట్టి అది అంత పవర్ఫుల్ అని చెప్తారు. ఉదాహరణ చెప్పాలంటే ఎరుకో గురించి చెప్పాలంటే ఎరుకో గోడలు వర్ ఇంపెట్రబుల్. ఇంకో మాటలో చెప్పాలంటే దాన్ని ఏమాత్రం దూర్చలేరంట, ఇంపెనట్రబుల్. దాన్ని ఏమాత్రం దూర్చలేని ఘనమైన గోడలంట. అందుకని ఎవరు ఆ పట్టణం దగ్గరికి యుద్ధం ఆడటానికి వెళ్ళరంట, ఎందుకంటే వారు గోడల పైనుండి బయట వస్తున్న శత్రువుని చంపేస్తారని. సో ఒక పట్టణానికి గోడలు ఎంత ముఖ్యమో ఒక మనిషికి కూడా సెల్ఫ్ కంట్రోల్ అంత ముఖ్యమనేది జ్ఞాని అయిన సొలొమోను రాస్తున్నాడు వర్డ్ ఆఫ్ విజ్డమ్. ఏమని? హ్యావ్ కంట్రోల్, సెల్ఫ్ కంట్రోల్. నీ పైన నువ్వు అదుపు కలిగి ఉండు, దానిని బట్టి నీకు గోడలు పెద్దగా ఉంటాయి. ఇంకో మాటలు చెప్పాలంటే మనుషుడు ఎవడు నీ జోలికి రాడు. చాలాసార్లు అంటాం, వారు నా జోలికి వచ్చారు, వీరు నన్ను బాధ పెట్టారు, వాళ్ళు. నో, ఇఫ్ యూ హ్యావ్ సెల్ఫ్ కంట్రోల్ ఎవరు నీ దగ్గరికి అంత ఈజీ రారు. ఎవరు నీతో దే విల్ నాట్ మెస్ విత్ యూ. చాలామంది నోరు సరిగా ఉండదు కాబట్టి, మన అంటాం కదా సామెత, నోరు బాగుంటే ఊరు బాగుంటుంది. నోరు సరిలేదు కాబట్టి లొడ వాకేస్తారు కాబట్టి అక్కడ లేని తలక నొప్పులు. వారు నా మీద రాయేశారు, వీరు నా మీద మాట అన్నారు. బట్ దెన్ బైబిల్ ఇస్ టెల్లింగ్, ఇఫ్ యూ హ్యావ్ సెల్ఫ్ కంట్రోల్ యు ఆర్ వెల్ ప్రొటెక్టెడ్. నీ గోడలు ఘనంగా ఉంటాయి. ఇంక మాట చెప్పాలంటే నీ మైండ్ బాగుంటుంది, నీ జీవితం బాగుంటుంది. సో సెల్ఫ్ కంట్రోల్ అనేది చాలా ప్రాముఖ్యమైనది. చూసి ఈరోజు మన జీవితంలో హూ ఇస్ ఇన్ కంట్రోల్, వాట్ ఆర్ వి కంట్రోలింగ్ అండ్ వేర్ ఇస్ సెల్ఫ్ కంట్రోల్. ఎందుకంటే ఈ మాట ధ్యానిస్తూ నాకు గ్రహించేది ఒకటే ఏంటంటే, అపవాది ఒక జీవితాన్ని దాడి చేసినప్పుడు, లిసన్ దిస్ వెరీ కేర్ఫుల్లీ, సాతాను ఒక మనిషిని పొసెస్ చేసినప్పుడు, పట్టినప్పుడు ఏం చేస్తాడంటే ఆ మనిషి అదుపులో ఉండడు. ఎప్పుడైనా చూసారా? ఒక అపవిత్రాత్మ ద్వారా పట్టి పీడించబడే వ్యక్తి, ఆ మనిషి అదుపులో ఉండడు. యేసు ప్రభు దగ్గర తీసుకొచ్చిన అపవిత్రాత్మ ద్వారా పట్టి పీడించబడిన వ్యక్తులను చూసినప్పుడు వారు చెప్పిన విధానం ఏంటో ఒక తండ్రి చెప్తాడు ఆ కుమారుని బట్టి. అపవిత్రాత్మ ద్వారా వేధించబడుతున్న బిడ్డ గురించి, అగ్ని కనబడితే అగ్నిలో పడిపోతున్నాడు, నీరు కనబడితే నీరులో పడిపోతున్నాడు, ఈ బిడ్డ వెలవెల్ల కొట్టుకుని పడుతున్నాడు, ఈ బిడ్డకి అదుపు లేదు. గెరాసీనుడు చూడండి, తన్ను తాను హాని చేసుకుంటున్నాడు. చచ్చిన వారి మధ్య బ్రతుకున్న వ్యక్తి చచ్చిన స్థితిలో తిరుగుతూ ఉన్నాడు. ఎవరో అతని దగ్గరికి రాలేక భయపడి వదిలేశారంట. See, a person who is demon possessed is not in his control. తన అధికారంలో తను ఉండడు, తన కంట్రోల్లో తను ఉండడు. అపవాది ద్వారంగా కంట్రోల్ చేయబడతాడు. అలాంటి వ్యక్తి ఈరోజు చెప్పాలంటే ఒక అపవిత్ర ఆత్మ, ఒక దురాత్మ ఈరోజు మనుషులు లేలేటప్పుడు వారు నోరు అదుపులో ఉండదు. ఎవరిని చూసినా దూషిస్తూనే ఉంటారు, అబ్యూస్ చేస్తూనే ఉంటారు. దే విల్ బి అబ్యూజింగ్, దే విల్ బి ఇన్సల్టింగ్. ఆ ఇతరులను గాయపరిచే మాటలు, ఇతరులను బాధపరిచే మాటలు. అదే సమయంలో అపవిత్రాత్మ ద్వారా దాడి చేయబడుతున్న వారు వారిని హాని చేసుకుంటూ డ్రగ్స్, వివిధ రకాలైన అబ్యూస్తో వారి దేహాలను పాడు చేసుకుంటాం చూస్తాం. కొంతమంది చూడండి వ్యభిచారము,
ఫోర్నికేషన్, వీటిల్లో దురాత్మ ప్రభావం దూరంగా దే గెట్ ఇన్ ద కంట్రోల్ ఆఫ్ ద డీమన్. కానీ ఎప్పుడైనా గమనించారా, ఈ మాట చాలా ముఖ్యం అని చెప్పాను. పరిశుద్ధాత్మ ద్వారంగా మనం నింపబడి పరిశుద్ధాత్మ ద్వారంగా మనం ఫలించినట్లయితే పరిశుద్ధాత్ముడు నిన్ను కంట్రోల్ చేయడు, పరిశుద్ధాత్ముడు నీకు కంట్రోల్ ఉండేలాగా చేస్తాడు. ఐ యు అండర్స్టాండింగ్ వాట్ ఐమ్ సేయింగ్? నీకు చెప్పకుండా పరిశుద్ధాత్ముడు దురాత్మలాగా తీసుకుని వెళ్ళిపోడు. దురాత్మ నువ్వు కోరంది చేయిస్తుంది, పరిశుద్ధాత్ముడు నువ్వు కోరంది చేయించడు. పరిశుద్ధాత్ముడు చేశానంటే నువ్వు సరిగా ఆలోచించేలాగా చేస్తాడు. ఎందుకంటే దేవుడు మనకి పిరిగి తన ఆత్మలో ఉన్నదంట శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము, సెల్ఫ్ కంట్రోల్. ఇంగ్లీష్లో చూస్తాం మైండ్, సెల్ఫ్ కంట్రోల్. అది ఇంకొక ట్రాన్స్లేషన్ చూసినప్పుడు సౌండ్ మైండ్. అంటే సెల్ఫ్ కంట్రోల్ ఆల్సో మీన్స్ వాట్? సౌండ్ మైండ్. అంటే ఏం చేస్తున్నా, ఎక్కడున్నా, ఎవరితో మాట్లాడుతున్నా, ఏం మాట్లాడుతున్నా, నా స్వభావం ఎలా ఉంది, నా జీవితం ఎలా ఉంది, నేను చేసే పనులు ఎలా ఉంది. హీ ఈజ్ వెరీ వెల్ అవేర్. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నానండి, ఆర్ యు అవేర్ ఆఫ్ యువర్ లైఫ్? మీ జీవితం గురించి మీరు గ్రహింపగలిగిన వారు ఉన్నారా? మీ జీవితాన్ని మీరు గ్రహిస్తున్నారా? ఏమవుతుంది మీ జీవితంలో? చాలామంది అంటారు, నా జీవితంలో ఏమవుతుంది నాకు అర్థం కావట్లేదు. యు రియల్లీ నీడ్ ద హెల్ప్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఎందుకంటే పరిశుద్ధాత్ముడు మీకు సహాయం ఇచ్చినప్పుడు మీ జీవితంలో ఏం జరుగుతుందో, ఏం అనుభవిస్తున్నారో, ఏమవుతుందో గ్రహించగలుగుతారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 24వ వచనం నుండి 27వ వచనం వరకు చదువుదామండి. పందెపు రంగమందు పరిగెత్తు వారు అందరూ పరిగెత్తుదురు గాని ఒక్కడే బహుమానము పొందునని మీకు తెలియదా? అటువలే మీరును బహుమానము పొందునట్లు పరిగెత్తుడి. మరియు పందెమందు పోరాడు ప్రతివాడును అన్ని విషయములందు మితముగా ఉండును. వారు క్షయమైన కిరీటమును పొందుటకును మనమైతే అక్షయమగు కిరీటమును పొందుటకు మితముగా ఉన్నాము. కాబట్టి నేను గురి చూడని వాని వలె పరిగెత్తువాడను కాను. గాలిని కొట్టినట్టుగా నేను పోట్లాడటం లేదు, కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడనై పోవుదునేమో అని నా శరీరమును నలగగొట్టి దానిని లోబర్చుకొనుచున్నాను. మనం చూస్తున్నాము, పరిగెత్తేవాడు, ఇక్కడ పౌలు ఒక ఉదాహరణ చెప్తున్నాడు. పరిగెత్తేవాడు, రన్నింగ్ రేస్లో పరిగెత్తేవాడు ఒక డిసిప్లిన్లోకి వెళ్తున్నాడు, ఒక ట్రైనింగ్ ప్రాసెస్లోకి వెళ్తున్నాడు, క్రమశిక్షణలోకి వెళ్తున్నాడు. తన దేహాన్ని నలగొట్టుకుంటున్నాడు. ఇందుకొరకు నలగొడుతున్నాడు అంటే తన పరిగెత్తే పందెములో గెలవాలని, ఒక కిరీటం రావాలని. హీఈస్ బ్రేకింగ్, హీఈస్ మోల్డింగ్, హీఈస్ షేపింగ్ హిస్ బాడీ ఫర్ ఎ పర్పస్. ట్రైనింగ్ చేసేవాడిని అడగండి, ఆర్ యూ ఎంజాయింగ్ యువర్ ట్రైనింగ్ అని అడగండి, ఏమంటారు? అవ్వట్లేదబ్బా, ఇంకెప్పుడైపోతుంది కాంపిటీషను, ఇంకా కాంపిటీషన్ ముందు చూడండి, సివియర్ ట్రైనింగ్ ఉంటారు. కానీ ఆ ఒలింపిక్స్ కానీ అథ్లెటిక్ కాంపిటీషన్ కానీ అది అయిపోయిన తర్వాత ఎలా ఉంటుంది తెలుసా? మనోళ్ళు అయితే చీట్ చేస్తారు, చీట్ డే అని పెట్టుకుంటారు. ఇంకా మెక్కు ఏం తింటావో తిను, అబ్బా ఇప్పుడు నా ఆశలన్నీ తీర్చుకుంటాను. పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు కంట్రోల్ ఉన్నప్పుడు నువ్వు అలాంటి రీతికి ఉండవు. అంటే ఉదాహరణకి ఇప్పుడు చెప్పిన రీతిగా ఒక అచీవ్మెంట్ అయిన తర్వాత మరలా బొంకు. ఇది చెప్తున్నానంటే ఈరోజు చాలామంది ఒక పోరాటం వచ్చినప్పుడు, ఒక కష్టం వచ్చినప్పుడు, ఒక తప్పు జరిగినప్పుడు, ఒక బాధ కలిగినప్పుడు అప్పుడు మాత్రం తెగ ఉపవాసం ఉంటారు, తెగ ప్రార్థన చేస్తారు, తెగ భక్తి ఉంటారు, తెగ దేవుడు అంటారు. కానీ వన్స్ ఆ సిచ్యువేషన్ అయిపోయి అంత బాగుందనుకో, జయించిన వెంటనే ఏం చేస్తారు? బ్యాక్ టు ద రొటీన్. అబ్బా ఇంతకాలం మిస్ అయ్యాను ఈ పాపం, అబ్బా ఇంతకాలం మిస్ అయ్యాను ఈ లైఫ్ స్టైల్ నాకు నచ్చింది, అబ్బా ప్రార్థన భక్తి ఇవన్నీ అవ్వదబ్బా, మనకి కొంచెం బ్రేక్ తీసుకోదాం, మరలా ఏమైనా వస్తే వద్దాంలే. అట్లా కాదు. ఈరోజు చాలామంది ఈరోజు యూ సీ ద సోషల్ మీడియా ఇస్ ఆల్ అబౌట్ ద ఇన్ఫ్లుయెన్సర్స్ కాషనింగ్. మనం డాక్టర్స్ కాషన్ చేస్తూ ఉంటారు, మెడికల్ ప్రొఫెషనల్స్ కాషన్ చేస్తూ ఉంటారు. దే అబ్యూజ్ దేర్ బాడీస్ విత్ అన్నెసరీ థింగ్స్, ఆర్టిఫిషియల్ థింగ్స్. వారు వ్యూస్ కొరకు, వారు డబ్బుల కొరకు వారు ఫేక్ చేసి, వారు ఫేక్ రిజల్ట్స్ని చూపించి, ఇంకో మాటలో ఫేక్ అంటే దే డూ ఇట్ విత్ డ్రగ్ అబ్యూస్. దాంతో వారి బాడీస్ని ట్రాన్స్ఫార్మ్ చేసి మీకు చూపించే ఫోటోలకి నువ్వు అనుకుంటావు వాడు ఏదో 4 ఎక్సర్సైజ్లు చూపిస్తాడు, నువ్వు అనుకుంటావు నేను చేస్తా, అట్లా వచ్చేస్తాను. ఎప్పటికైనా వస్తుందా? ఎప్పుడుగా రాదు. గో ఆస్క్ ద ప్రొఫెషనల్స్, దే టెల్ యూ. వారేమో దే కిల్, దే ఫేక్, దే ప్రిటెండ్, దే ఎర్న్ మనీ. నువ్వు అనుకుంటున్నావు ఇది నిజమని, బట్ a సౌండ్ మైండ్ ఏం చెప్తుంది? ఎ వన్ హూ నోస్ ద ట్రూత్, అరే ఇది ఒట్టిదిరా,
ఇది ఒట్టొట్టింది బయటిది ఇది. వీడు నిజంగా దింపేవంగా ఏం ఎత్తలేడు వీడు. నిజంగా చూస్తే వీడు ఏం ఆరోగ్యం ఉండదు. వాడు బ్లడ్ టెస్టులు చేస్తే తెలిసిపోతుంది వాడి సంగతి ఏంటో. చూసి ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి, దేవుని వాక్యము మనకి సత్యం ఏంటో తెలియజేస్తుంది. పరిశుద్ధాత్ముడు ఆ వాక్యాన్ని మనకి సమయం తగినట్టుగా జ్ఞాపకం చేస్తాడు. పరిశుద్ధాత్ముడు విల్ రిమైండ్ యూ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుడు నీకు అనుగ్రహించిన మాటని, వాగ్దానాల్ని, హెచ్చరికల్ని, గద్దింపుల్ని నీకు జ్ఞాపకం చేస్తాడు. ఇది 2 రకాలు చూస్తాం. ఇందాక ప్రార్థనలో కూడా మీరు గమనిస్తే, లార్డ్ కన్విక్ట్ us హోలీ స్పిరిట్. ఎప్పుడు ఆ ప్రార్థన చేయాలి? పరిశుద్ధాత్ముడా ఒప్పింపజేయి. యేసు ప్రభు ఈ లోకంలోకి వచ్చింది, హీ డిడ్ంట్ కమ్ టు కండెమ్. డు యు నో దట్? యేసు ప్రభు చెప్తాడు, ఐ డిడ్ంట్ కమ్ టు కండెమ్. ఇంకో మాటలు చెప్పాలంటే, ఒరేయ్ నువ్వు పాపివిరా, నువ్వు పాపిరా, నువ్వు పాపిరా, నువ్వు పాపిరా, దట్ ఈస్ కండెమింగ్. కన్విక్టింగ్, నువ్వు చేసే స్థితి సరికాదు, నీ బ్రతుకు సరికాదు, నువ్వు చేసేది పాపము, ఇందులో నుండి బయటికి రా. వారి స్థితిని గ్రహింపజేస్తాం, కన్విక్షన్. పరిశుద్ధాత్ముడు కూడా ఎప్పుడు ఒక వ్యక్తిని కన్విక్ట్ చేస్తాడు. ఒక పాపి నన్ను ఒప్పుకున్నాడు అంటే దేవుని వాక్యం తెలియజేస్తుంది, అది పరిశుద్ధాత్మ ద్వారాగానే, పరిశుద్ధాత్మ మూలంగానే ఒక పాపి నన్ను ఒప్పుకుంటాడంట. లేకపోతే ఏ ఒక్కడు నేను పాపిని ఒప్పుకోడు. ఇన్ఫ్యాక్ట్ ఈరోజు పాపమందు గర్వించేవాడు కనబడుతున్నాడు లోకంలో. అవునరా నేను పాపం చేస్తాను ఏంటంట అన్నవాడు ఉన్నాడు, నేను ఇట్లే ఉంటానన్నవాడు ఉన్నాడు. కానీ నా స్థితి సరిలేదు అని ఒప్పుకునేవాడు పరిశుద్ధాత్మ ద్వారముగా ఒప్పింపజేయవాడు. దేవుని వాటిలో చూసినప్పుడు అండి, పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 5 నుండి 7వ వచనం వరకు చదువుకోదమ్మా. ఆ హేతువు చేతనే మా మట్టుకు మేము పూర్ణ జాగ్రత్త గలవారమై మీ విశ్వాసమందు సద్గుణమును సద్గుణమందు జ్ఞానమును జ్ఞానము అందు ఆశా నిగ్రహమును. The process is beautiful. Faith, goodness, knowledge, self-control, continue. ఆశా నిగ్రహము యందు సహనమును. ఆశా నిగ్రహం ద్వారా ఏంటంటే సహనము, పేషెన్స్. బికాస్ యూ హ్యావ్ కంట్రోల్, దేర్ విల్ బి పేషెన్స్. సహనమును యందు భక్తిని, గాడ్లీనెస్. భక్తి యందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమ యందు దయను అమర్చుకొనుడి. దయని అమర్చుకోనండి. దేవుని వాక్యం తెలియజేస్తుందండి, వీ హ్యావ్ టు మేక్ ఎఫర్ట్ టు లివ్ లైక్ దిస్. విశ్వాసాన్ని అధికపరచుకోవాలి. నిరీక్షించి వాటి నిజ స్వరూపం విశ్వాసం అనేది నిరీక్షించి వాటి యొక్క నిజ స్వరూపము. అదే సమయంలో విశ్వాసం అనేటప్పుడు అదృశ్యములు దృశ్యము. యు సీ వాట్ ఈస్ అన్సీన్. దేవుడిచ్చిన మాట వినుట వలన విశ్వాసం కలుగుతుంది. దేవుని మాటను నమ్మి ఆ మాట ప్రకారం జీవించగలగాలి. ఆ మాటను నమ్మిన తర్వాత మంచితనం కలిగి ఉన్నవాడు, మంచిగా ఉన్నవాడు తెలివిని సంపాదించుకుంటాడు. ఇంకో మాటలు చెప్పాలంటే జ్ఞానాన్ని సంపాదించుకుంటాడు, లేకపోతే నాలెడ్జ్ని సంపాదించుకుంటాడు. వన్ హూ ఇస్ నాట్ గుడ్ ఈజ్ నెవర్ రెడీ టు హియర్. ఈరోజు మనుషుడు சொன்னா నాకే అన్నీ తెలుసు అంటాడు. కానీ ఒక మంచితనం కలిగిన మంచి వింటాడంట, వింటానికి సిద్ధంగా ఉంటాడంట. ఆర్ యు రెడీ టు హియర్? యు సీ, I really ask God for that, to hear, in control. కొన్నిసార్లు జీవితంలో పరిస్థితులు, స్థితిగతులు, సమ్టైమ్స్ హియర్ అనేటప్పుడు ఇల్లు తగడాలిపోతూ ఉంటే ఇంటా కూర్చుంటా అవ్వదు కదా. ఇల్లు తగడాలిపోతూ ఉంటే ఇంటా కూర్చుంటా అవుతలా లేదు. అప్పుడు నో ఎక్స్ప్లెనేషన్. సమ్టైమ్స్ యూ డోంట్ నీడ్ ఎక్స్ప్లెనేషన్స్, జస్ట్ డూ వాట్ ఈస్ టోల్డ్. కానీ కొంతమందికి ఏమైంది ఎట్లయింది ఇప్పుడు కాదు. జీవితంలో చూసినప్పుడు ఎ మ్యాన్ ఇన్ కంట్రోల్ హూ కెన్ స్పీక్ లెస్, హియర్ క్విక్, ఈజ్ అ పవర్ఫుల్ మ్యాన్. ఈజ్ అ ఫ్రెండ్ ఫర్ మెనీ. కొన్నిసార్లు చూడండి, ఎలాంటి వారితో మన పోరుని పంచుకుంటాం, ఎవరైతే మన పోరుని వినటానికి కొంచెం పేషెన్స్ కలిగి ఉంటారో. ఎవరైనా మీ జీవితంలో ఉన్నారా? నా దగ్గర 2-3 స్నేహితులు ఉన్నారులే. వారికి ఫోన్ చేస్తే వింటారు, చక్కగా వింటారు. వారికి చాప్టర్ ముందు వెనకాల ఏం అర్థం కాకపోయినా వాడు వింటారు. అంతేని ఒన్నం కావాలపడాలి రాజా. తమిళోళ్ళే ఏం బాధపడదు రాజా, దేవుడు చూసుకుంటాడు, అయిపోతుంది. ఆ మాట కంటే నాకు అనిపిస్తున్న మనసులో, నీకు ఏం అర్థమైంది అసలు? సర్లే ఎవరితో చెప్పుకుంటాను ఉన్నానులే.
యు సీ, బట్ దెన్ దేర్ పేషెన్స్ ఇస్ సంథింగ్. మనకు ఆ కంపానియన్షిప్ కావాల్సి వచ్చినప్పుడు ఒరే మంచోడు ఉన్నాడు రావాడు. ఎందుకంటే ఈ లోకంలో ప్రతి ఒక్కడు ఎవరి పనిలో వారు బిజీ లైఫ్ స్టైల్. సో ఐమ్ ఛాలెంజింగ్ యూ, మన జీవితంలో ఆర్ వీ ఇన్ కంట్రోల్? నీవు అదుపులో ఉన్నావా? ఈరోజు మన నోరు అదుపులో పెట్టుకోగలిగితే చాలా ఘనమైందండి. గత కొన్ని వారాలకు చెప్తూ వచ్చాను, ఆత్మఫలం చూసినప్పుడు అన్నీ స్వభావానికి సంబంధించింది, క్యారెక్టర్ సంబంధించింది. క్యారెక్టర్ అన్నప్పుడు అనేక సార్లు ఒకటి క్యారెక్టర్ ఏంటనేది నోటు ద్వారా తెలియజేయబడుతుంది, ఒకటి బుద్ధి ఏంటో నోటు ద్వారా తెలియజేయబడుతుంది. ఆ నోరు అదుపులో పెట్టుకుంటే జీవితం బాగుంటుందంట. ఈరోజు మన జీవితంలో చూసినప్పుడు సి బైబిల్ ఇస్ వెరీ గుడ్ ఇన్ దిస్ వర్స్. తీతుకు రాసిన పత్రిక టైటస్ 1:8, 1వ అధ్యాయము 8వ వచనం ఒకసారి చదువుదామండి. అతిథి ప్రియుడును, సజ్జన ప్రియుడును, స్వబుద్ధి గలవాడును, నీతివంతుడును, పవిత్రుడును, ఆశా నిగ్రహం గలవాడై ఉండి. మనం ఎలా ఉండాలంట? హీ మస్ట్ బి హాస్పిటబుల్. అతిథి ప్రియుడు, ఇతరులకి అతిథిని ఇస్తానికి సిద్ధం కలిగి ఉండాలి. అదే సమయంలో ద వన్ హూ లవ్స్ వాట్ ఈస్ గుడ్, ఏది మంచిదో దాన్ని ప్రేమించి వాడు ఉండాలి. అదే సమయంలో హూ సెల్ఫ్ కంట్రోల్డ్, అప్రైట్, హోలీ, డిసిప్లైన్డ్. సెల్ఫ్ కంట్రోల్, డిసిప్లైన్ ఎప్పుడు పక్కన ఉంటుందండి. ఎప్పుడు ఒక మనిషికి సెల్ఫ్ కంట్రోల్ కలిగి ఉంటాడో ఆ మనిషికి ఆటోమేటిక్గా పేషెన్స్ కలిగి ఉంటాడండి, ఓర్పు కలిగి ఉంటాడు. ఈరోజు మనం ఉన్న ప్రపంచం అసలు ఏమాత్రం ఓర్పు లేని ప్రపంచం. ఎవ్రీథింగ్ క్విక్, ఎవ్రీథింగ్ నౌ, ఎవ్రీథింగ్ ఇమ్మీడియట్లీ. ఈ రీతిగానే బ్రతుకుతున్నాం. కానీ దేవుని వాక్యలో చూసినప్పుడు మనం సెల్ఫ్ కంట్రోల్తో బ్రతకాలి. సామెతలు, దిస్ వర్స్ ఇస్ బ్యూటిఫుల్. ఇందాక చెప్పిన మాట Proverbs 16, సామెతలు 16:32, 32 వర్స్. పరాక్రమశాలి కంటేను దీర్ఘ శాంతము గలవాడు శ్రేష్ఠుడు, పట్టణమును పట్టుకొని వాని కంటే తన మనస్సును స్వాధీనపరచుకొని వాడు శ్రేష్ఠుడు. బీ ఎ పేషెంట్ పర్సన్ దాన్ ఎ వారియర్. ఒక వీరుడుగా ఉంటాను కన్నా సాత్వికుడుగా ఉండు. బీ ఎ పేషెంట్ బెటర్ దాన్ ఎ వారియర్. దోస్ విత్ సెల్ఫ్ కంట్రోల్ దాన్ హూ టేక్ ఎ సిటీ. ఒక పట్టణాన్ని స్వాధీనపరుస్తాను కన్నా, ఇంకా మాటలు చెప్పాలంటే నువ్వు స్వాధీనపరుచుకునే వ్యక్తిగా ఉండు. అండ్ దట్ ఈస్ వై వీ సీ ఎంతోమంది లోకంలో కూడా వీరులు దేశాలని, పట్టణాలని స్వాధీనపరుచుకున్నారు. వారి జీవితంలో దే డిడ్ంట్ హ్యావ్ సెల్ఫ్ కంట్రోల్. వారి జీవితమే పాడైపోయింది. అందుకని ఎప్పుడు చెప్పబడుతుంది, ఒక మనిషికి డబ్బు ఇచ్చి చూడు, అధికారం ఇచ్చి చూడు, ప్లెజర్, సెక్స్ ఇచ్చి చూడు, వాడు నిజమైన బుద్ధి ఏంటో బయట తెలియబడుతుంది. ఇక మాట చెప్పాలంటే వీటి మూడిటికి ఇచ్చి చూడంటే ఇష్టం కాదు, యాక్సెస్ ఇవి. ఎవడు అడిగేవాడు లేడు, చెయ్యి. ఎవడ ఆపేవాడు లేడు, తీసుకో. ఎవడ ఆపేవాడు లేడు, ఖర్చు పెట్టుకో. ఈ మూడిని ఇచ్చి చూసినప్పుడు ఆ మనిషి బుద్ధి ఏంటో తెలియజేయబడుతుందంట. ఈ మూడు లేకుండా మాత్రం మనిషి బుద్ధి ఏంటనేది తెలుసుకోలేము. డబ్బు లేనిటప్పుడు నాకు పెద్ద సెల్ఫ్ కంట్రోల్ ఉందని చెప్తాం కాదు. డబ్బులు ఉన్నప్పుడు బ్యాంకులో కావాల్సినంత డబ్బులు ఉన్నప్పుడు ఖర్చు పెట్టకుండా అదుపులో ఉండగలవా? దట్ ఈస్ ద ఛాలెంజ్. అడిగేవాడు లేనిటప్పుడు, ఎవడు చూసేవాడు లేనిటప్పుడు నీ దేహాన్ని పరిశుద్ధంగా కాపాడగలగవా? లేకపోతే అవకాశం ఉందని, తలుపులు తెరబడ్డాయని, 44 భార్యలు లాంటి వాళ్ళు ఉన్నారని ఎవడు చూడట్లేదులే అన్నట్టుగా జీవిస్తున్నావా? అదే సమయంలో నీ దేహంలో దేవుడు ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు ఉన్నాడు అన్న భయభక్తులతో బ్రతకగలుగుతున్నావా? అండ్ అధికారం, చూసి మనీ, పవర్, ప్లెజర్. పవర్ వస్తే చాలు కొంతమందికి, ఇక అంతే బుద్ధులు బయటకు వస్తాయి. పిల్లలాగా ఉన్నప్పుడు అయ్యో సార్ అంటారంట, వాడి మీద బాస్ చేయి, అంతే. వారు చూపిస్తారు వారేంటో, వారి జీవితం ఏంటో, వారు ఎంత గొప్పో అక్కడ కనబరచబడాలి. హ్యూమిలిటీ, తగ్గింపు అక్కడ కనబరచబడాలి. దయ, ప్రేమ, కరుణ. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి మనల్ని కరుణిస్తున్నాడు, మనకి కృపను అనుగ్రహించాడు అనేది దేవుడు నాకు తెలియజేస్తుంది. ఇఫ్ యూ ట్రూలీ ఆర్ ఎ చైల్డ్ ఆఫ్ గాడ్ యూ విల్ షో మర్సీ. దేవుడు ఎదురు చూసేది మన జీవితంలో మనం ఫలించాలని. మన క్యారెక్టర్ ఫలం అన్నప్పుడు అగైన్ స్వభావము. మన స్వభావం ఎలా ఉంది? యేసుని ఎరిగిన తర్వాత, యేసుని నమ్మిన తర్వాత మీ స్వభావంలో మార్పు ఉందా? మీ స్వభావాన్ని మార్చుకున్నారా? లేకపోతే ఇంకా రక్షించబడతానికి ముందున్న స్వభావమే మిమ్మల్ని ఏళ్తుందంటే పరిశుద్ధాత్మ ద్వారా నింపబడ్డారా, దర్శించబడ్డారా, ఫలిస్తున్నారా అనేది పరీక్షించుకోండి. దయచేసి స్థలం ఉంచుతామండి. ఈ సిరీస్ చివరిలో మనం ఉన్నాం. ఈ చివరి మాటని ఈరోజు ధ్యానిస్తూ సెల్ఫ్ కంట్రోల్. ఇదిగో పరిశుద్ధాత్ముడు ప్రతి వారము మీతో మాట్లాడుతూ వచ్చాడేమో.
ఈ మాటలు విన్న మీరు నిజంగా దేవుని ద్వారా నడిపించబడి దేవుని సహాయాన్ని కోరుకుని మీలో మార్పు కలుగుతానికి ఆశపడ్డారా, ఇష్టపడ్డారా? ఆస్క్ గాడ్, లార్డ్ ట్రాన్స్ఫార్మ్ మై లైఫ్ లార్డ్. నా జీవిత విధానాన్ని మార్చు ప్రభా, నా జీవితాన్ని మార్చు ప్రభా, నా స్థితిని మార్చు ప్రభా, నన్ను సరిదిద్దయ్యా. పరిశుద్ధాత్ముడా నాకు నువ్వు కావాలయ్యా. పరిశుద్ధాత్ముడా నాకు నీ సహాయం కావాలయ్యా. పరిశుద్ధాత్ముడా నాకు నీ తోడు కావాలయ్యా. పరిశుద్ధాత్ముడా నన్ను ఫలింపజేయ్యా. అడగండి, దేవుణ్ణి అడగండి. నన్ను ఫలింపజేయ్యా పరిశుద్ధాత్ముడా, నన్ను జీవింపజేయ్యా పరిశుద్ధాత్ముడా. అడగండి, దేవుణ్ణి అడగండి. ఆయన ఆత్మ సహాయాన్ని అడగండి. ఇక్కడ మీ హృదయాన్ని తెరవండి. దేవునితో ఒక మాట యథార్థంగా మాట్లాడండి. దేవునితో ఒక మాట యథార్థంగా మీ హృదయాన్ని తెరిచి మాట్లాడండి. ఇఫ్ యూ వాంట్ ద హెల్ప్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, ఆస్క్ హిమ్ జెన్యుయిన్లీ. రిక్వెస్ట్ అడుగు, దేవా పరిశుద్ధాత్మ దేవా నన్ను ఫలింపజేసి నాకు జీవితాన్ని దయచేయ, నాకు జీవాన్ని దయచేయ. నీకు అంగీకారమైన బ్రతుకు నాకు దయచేయి. నీకు అంగీకారమైన జీవితం నాకు దయచేయి. నీకు అంగీకారమైన వ్యక్తిగా నన్ను చేయి ప్రభువా. నీ మహిమ నా పైన ఉండాలయ్యా. నీ అభిషేకం నా పైన ఉండాలయ్యా. నీ తేజస్సు నా పైన ఉండాలయ్యా. నీ మేఘం నా పైన ఉండాలి ప్రభువా. అనాయింట్ మీ లార్డ్, ఫిల్ మీ లార్డ్. అడగండి, దేవుణ్ణి అడగండి. నన్ను నింపు, నన్ను అభిషేకించు, నన్ను నింపి అభిషేకించు ప్రభువా. దేవా ఇదిగోనయ్యా ధర్మ తండ్రి, మేము నీ ద్వారా ప్రేమించబడుతున్నామని గ్రహిస్తున్నామయ్యా. నీ ప్రేమ గొప్పది ప్రభా. నీ ప్రేమ శాశ్వతమైందయ్యా. పాపపు స్థితుల్లో, చెడిపిన స్థితుల్లో, స్వార్థపు నిర్ణయాలతో పెంట కొప్పలో మేము పడున్నదప్పుడు మమ్మల్ని వెతికి రక్షించిన ప్రేమయ్యా నీది. మా విడుదల కొరకు, మా విమోచన కొరకు నీ ప్రియకుమార్ని మా స్థానంలో బలిగించి, మేము మరణించాల్సిన స్థానంలో మాకు రావాల్సిన శిక్ష అంతయు నీ ప్రియకుమారుడి మీద వేసి మమ్మల్ని నీ బిడ్డలుగా చేసుకున్నావయ్యా. నీ బిడ్డలుగా పిలిచే ధన్యతనిచ్చేవయ్యా. నీ ఆత్మను మాకు వరంగా ఇచ్చావు. మమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టలేదు యేసయ్యా నువ్వు. నేను మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టాను, ఇక సమాప్తి వరకు మీ తోడుంటానన్న దేవా. నీ ఆత్మతో మమ్మల్ని నింపుతానన్నా నింపావయ్యా. ఇక్కడ ఎంతోమందిని నింపావయ్యా. ఇంకొనో నింపబడిన వారు అంటే ఇప్పుడే వారిని దర్శించి, వారి పగలగొట్టి, వారి రాతి హృదయాన్ని తీసివేసి మాంస హృదయాన్ని ఇచ్చి దేవా నీ ఆత్మతో వారిని నింపమని వేడుకుంటున్నాను ప్రభువా. దేవా ఇదిగోనయ్యా, నీ ఆత్మని బాధపెట్టే జీవితాలు మాకు వద్దు ప్రభా. పరిశుద్ధాత్మను నిన్ను బాధపెట్టిన మాటలు, కార్యాలు, క్రియలు, తలంపులు, దృశ్యాలు, మాటలు అన్నిటిని క్షమించు, నడతల్ని క్షమించు. కన్విక్ట్ us హోలీ స్పిరిట్, మేక్ us లైక్ క్రైస్ట్. క్రీస్తు వలె మమ్మల్ని చేయి. క్రీస్తు మనస్సు మాకు అనుగ్రహించు అయ్యా. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కటి చూడు, ప్రతి జీవితాన్ని చూడు, ప్రతి స్థితిగతులను చూడు. దేవా నీ ఆత్మ ద్వారా నువ్వు చేయలేని కార్యం అంటే ఏది లేదు. శక్తి చేత కాదు, బలము చేత కాదు, కానీ నా ఆత్మ ద్వారంగా సమస్తము సాధ్యమన్న ప్రభువా. లార్డ్, త్రూ యువర్ స్పిరిట్ ఐ ప్రే దట్ దే షల్ బి గ్రేటర్ వర్క్స్. గొప్ప కార్యాలు చూడాలయ్యా, గొప్ప కార్యాలు జరగాలయ్యా. ఒకప్పుడు పనికి మన జీవితాలు అయ్యి ఉండొచ్చు, కానీ ప్రభా నీ ఆత్మ ద్వారా నువ్వు నింపితే, నువ్వు నడిపిస్తే దేవా నీ బిడ్డలుగా శక్తి, అధికారము, దీవెన, ఆశీర్వాదం, ఫలించే జీవితంలో కలిగిన వారు ఉంటాం కదయ్యా. ఇదిగోనయ్యా నీ ఆత్మను మాకు అనుగ్రహించడం ముఖ్య కారణము మా స్వభావము మారాలని, మా బుద్ధి మారాలని, మేము ఫలించాలని నువ్వు ఆశపడుతున్నావయ్యా. ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాలత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశా నిగ్రహం, ఇటువంటి స్వభావాన్ని కలిగి ఉండాలని నువ్వు కోరుతున్నావయ్యా.
టీచర్స్ లార్డ్, ఇప్పటికే నీ ఆత్మతో నింపబడిన మాలో కూడా ఇంకా తప్పిదములు ఉన్నాయి, తప్పులు జరుగుతూనే ఉన్నాయి, పొరపాట్లు జరుగుతూనే ఉన్నాయి. ఇంకా శరీరం ఏళ్తానికి ప్రయత్నం చేస్తూ ఉంది. ఈ శరీరాన్ని సిలువేసేవారిగా చేయి ప్రభా. మా శక్తి చాలదు, నీ శక్తి కావాలి, నీ ఆత్మశక్తి కావాలి. ఇదిగో ప్రభా, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని చూడు, వీడి జీవితంలో జయము దయచే ప్రభా, స్వస్థత దయచే ప్రభా, విడుదల దయచే ప్రభా. ఇదిగో ప్రభా, నీ సన్నిధిలో ఈ సమయంలో ప్రార్థిస్తూ ఉండగానే ఈ అనారోగ్యంతో ఇక్కడ ఏ దేహం ఉన్నా కూడా యేసు పొందిన గాయముల ద్వారాగా ఇప్పుడే స్వస్థత కలుగుడుగా కానీ ప్రకటిస్తున్నాను. తల నడినెత్తి నుండి అరి పాదం వరకు యేసు చిందించిన రక్తము ద్వారంగా దేహంలో శుద్ధీకరణ కలుగును గాక. ఇదిగో ప్రభా, సమాధానం లేని పరిస్థితులు ఉన్న వారికి ఇప్పుడే షలోం షలోం అని ప్రకటిస్తున్నాము. సమాధానం అనుగ్రహించబడును గాక. సమస్త జ్ఞానాన్ని మించిన సమాధానం. వారి పోరాటంలో, వారు సతమతమవుతున్న పరిస్థితుల్లో దేవా నువ్వు నిలిచి ఉండు ప్రభా. నువ్వు ఉన్నది వారు చూడండి ప్రభా. ఏది దేనికి భయపడడానికి లేదు. బికాజ్ యు ఆర్ ఆల్వేస్ ఇన్ కంట్రోల్. దేవా ఆనందం మనసు దయచేయి. స్తుతి వస్త్రం, ఆనంద తైలం, పూదండ మాకు దయచేయ. హెచ్చింపు దయచేయి, నీ బిడ్డలకి హెచ్చింపు దయచేయి. నీలో నిలిచి ఉన్నవారు నీ ద్వారా హెచ్చించబడాలి, నీ హస్తం ద్వారా హెచ్చించబడాలి ప్రభా. ఆనంద తైలంతో నింపబడాలి లార్డ్. లెట్ దేర్ బి జాయ్ ఫ్లోయింగ్, ఓవర్ఫ్లోయింగ్. నీ ఎంతో ఆనందించి గంతులేసి జీవించే జీవితం మాకు దయచేయ. దుఃఖంలో ఉండాల్సిన మా అవసరం లేదు. ఎన్ని శ్రమల్లో ఉన్నా కూడా మేము ఆనందించవచ్చు. అది నువ్వు మాకు ఇచ్చిన ధన్యత ప్రభా. Nothing can steal the joy, Lord. That is what you have promised us. నీ ఆత్మ ద్వారా మేము ఫలించినప్పుడు ఏది మాలో ఉన్న ఆనందాన్ని దొంగిలించలేదు కదా ప్రభా. నీ యందు మేము ఆనందిస్తాం యేసయ్యా. ప్రభా ఇదిగోనయ్యా, ఈ ఆత్మ ఫలం గురించి గత కొన్ని వారాలుగా నీ ఆత్మను గురించి ధ్యానించవచ్చు కానీ నెలలుగా దేవా, నీ ఆత్మ మీద ఆధారపడే వారికి మమ్మల్ని చెయ్యి. ప్రతి వారం మాట్లాడుతూ వచ్చావు. ప్రతి ఒక్కరు విన్నవారు వారి జీవితంలో వారి స్థితిని గ్రహించి మా అంతటా మేము చేయలేము, మా అంతటా మేము బ్రతకలేము, మా అంతటా మేము ఈ స్వభావాన్ని కలిగి ఉండలేము. అది కేవలం నీ ఆత్మ ద్వారానే ఫలిస్తాము, నీ ఆత్మ సహాయం ఉంటేనే ఫలిస్తామన్నది జ్ఞాపకం చేసుకుంటూ ఉన్న స్థితిలో నీ ఆత్మ సహాయాన్ని వేడి నీతో కలపబడి నీతో బ్రతికే జీవితంలో మాకు అనుగ్రహించమని ప్రభు యేసు నామములో అడిగి విడుచున్నాం తండ్రి. ఆమేన్.